సో ఇప్పుడు ఆ అబ్బాయిని తర్వాత వీళ్ళు దుర్గాబాయి దేశ్ హాస్పిటల్కి ఇద్దరిని తీసుకెళ్లారు. అక్కడ బ్రాడ్ డెడ్ అని రేవతిని ప్రకటించారు. ఈ అబ్బాయికి ఇక్కడ వద్దు, మీరు కిమ్స్కి తీసుకెళ్ళండి, దగ్గరలో కిమ్స్ ఉంటే కిమ్స్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అబ్బాయి కోమాలో చాలా కాలం ఉన్నాడు. దాని తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. వెంటిలేటర్ మీద నడిచింది కొంతకాలం. ఆ తర్వాత వెంటిలేటర్ కూడా తీసేశారు. బాగున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఇవన్నీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్ గా నిన్న ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే అబ్బాయి కళ్ళు తెరవట్లేదు, నోటి మాట లేదు, ఓన్లీ శ్వాస తీర్చుకుంటున్నాడు. అంటే వెంటిలేటర్ లేకుండా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. రెండోది, నోటి ద్వారా కూడా ఏం ఆహారం పోయట్లేదు. ముక్కు ద్వారా ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా లిక్విడ్ని పంపిస్తున్నారు. సో ఇది ఆల్రెడీ 58 days అయిపోయింది ఆ అబ్బాయికి. సో అంటే దాదాపు 2 నెలలు అయిపోయింది. 2 నెలలకు కూడా కండిషన్ ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు అన్న ఒక ఆందోళన అయితే ఉంది. ఇట్లాగే ఎంతకాలం ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి అలా ప్రాణం అయితే ఉంది, కానీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. సో వాళ్ళ నాన్న భాస్కరు, వాళ్ళ సిస్టరు శాన్విక ఇద్దరు కూడా రోజు వెళ్ళి కూర్చొని కళ్ళు తెరుస్తాడేమో, మాతో మాట్లాడతాడేమో, గుర్తుపడతాడేమో అన్నంతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ భార్య ఆయనకి తల్లి కోల్పోయింది బాబుకి. ఈ బాబున్నా బతకాలి అని కోరుకుంటున్నారు. ఆల్రెడీ బాబు బతికితే ఆ పిల్లలకి ఇద్దరికి నేను చదివిస్తానని అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం కలిపి, అంటే అల్లు అర్జున్ ₹1 కోటి ఇచ్చాడు, పుష్ప ప్రొడ్యూసర్ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, 2 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి పర్సనల్గా ఆయన ఒక 25 లక్షలు ఇచ్చాడు. మిగతా ఏదో ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కొంత డబ్బులు అయితే ఉన్నాయి, కానీ డబ్బులతో బతికేది అనేది ఇక్కడ లేదు. డాక్టర్లు కూడా వాళ్ళకి అంతకంటే మేమేం చేయలేమేమో అన్న పరిస్థితిలో కిమ్స్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఏదో మీడియా రాస్తుంది చేతులు ఎత్తేస్తారు, అది చేతులు ఎందుకు ఎత్తేస్తారు డాక్టర్లు, వాళ్ళకి ఏ రకమైన ఇది ఉన్నా చేస్తారు. కానీ వాళ్ళ పరిధిలో లేని, వాళ్ళ కంట్రోల్లో లేని అంశాల గురించి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తనకి మెరుగైన వైద్యం కోసం అమెరికా అయినా మేము తరలిస్తాము అని హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఆ వైపుగా మళ్ళీ ఏమీ చర్యలు లేవు. 60 రోజులు అయిపోయినా నెక్స్ట్ హోప్ లేదు అన్న ఇదైతే ఉంది. ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. అల్లు అర్జున్ టీం కూడా రెగ్యులర్గానే వెళ్ళి పరామర్శిస్తున్నారు. వాళ్ళు ఏం చేయగలరు, డాక్టర్లతో మాట్లాడగలరు. వాళ్ళకి ఏమన్నా డబ్బులు అవసరం అయితే ఇవ్వగలరు. ఆల్రెడీ ప్రభుత్వం డాక్టర్లకి డబ్బులు ఇస్తుంది ఈ విషయంలో. హాస్పిటల్కి ఈ వైద్యం ఖర్చులంతా ప్రభుత్వమే భరిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇక్కడ అంటే డబ్బులకి ఇబ్బంది లేదు, కానీ ఈవేళ పరిధిలో వైద్యం సరిపోవట్లేదు. మరి ఫారిన్ కంట్రీస్కి ఏమైనా తీసుకుపోగలిగితే మెరుగైన వైద్యం ఇంకేదన్నా ఛాన్స్ ఉందా లేదా అనేది ఎవరికైతే ఇప్పటివరకేమీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్తూ ఉంది. ఇది ఆ అబ్బాయి కండిషన్. అయితే దీని వల్ల ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. ఏంటంటే అబ్బాయికి ఏమన్నా జరగకపోవడం జరిగితే అల్లు అర్జున్కి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, మళ్ళీ కేసు కొత్తగా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మీద మనకు ఆల్రెడీ 105 BNS, 118 BNS రెడ్ విత్ 3.5 పెట్టారు. అంటే ఒకటి దాన్ని ఏమంటారు, అమౌంటింగ్ టు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది 105 సెక్షన్. అంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు, నా నిర్లక్ష్యం వల్ల వేరే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నేను ఆ పని చేయడం, బైక్ స్పీడ్గా చేయడం, కారు స్పీడ్గా నడపడం, దీనివల్ల ఎవరికైనా ప్రాణాలు పోయే అవకాశం ఉందని నాకు తెలిసి కూడా అలా చేయడాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. చంపాలనే ఇంటెన్షన్ లేదు, కానీ చనిపోతారని తెలిసి కూడా నేను చేయడం అనేది అది కూడా తీవ్రమైన నేరం, అది పెట్టారు. అలాగే 118 వాలంటరీగా ఒక వ్యక్తికి డేంజరస్ వెపన్తో హాని చేయడం. నిజానికి ఆ సెక్షన్ ఇక్కడ వర్తించదు, ఫస్ట్ది కూడా వర్తించదని లాయర్లు ఆర్గ్యూ చేశారు. అతనికేం తెలియదు, తను వెళ్ళడం వల్ల చనిపోతారని తనకేమన్నా నాలెడ్జ్ ఉందా, లేదు కదా. కానీ పోలీసుల వెర్షన్ ఏంటంటే మీరు వస్తే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, రావద్దని వాళ్ళు చెప్పారని. కానీ అల్లు అర్జున్కి ఆ విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పలేదు. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కోర్టులో తేలాలి. ఏదేమైనా ఇప్పుడు
రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అన్న ఇదైతే బయట సమాజంలో వ్యాపింప చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయింది. అవును సార్. ఎందుకంటే పోలీసులు దాన్ని నిరూపించడానికి మొత్తం అల్లు అర్జున్ది తప్పు, అతను చూడు దాని మీద కారులో నిలబడి చేస్తున్నాడు, ఊరేగింపు వచ్చాడు, వాళ్ళ మనుషులు తోసేస్తున్నారు, అతని బౌన్సర్లు తోయడం వల్లే తొక్కిసలాట జరిగింది, ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. అవన్నీ కోర్టులో ప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఏదన్నా జరిగితే అది ఇంకా డబుల్ అవుతుంది అల్లు అర్జున్ మీద.